మాస్టర్స్, అలాగే ఈరోజు నేను ఎంత వర్క్ చేస్తున్నా ఆ వర్క్కి అందరి సపోర్ట్ ఉంది. అందరి సపోర్ట్తోనే మనం ఏమైనా చేయగలుగుతాం. అలాగే ముందుగా మన కెనడా మాస్టర్స్ కూడా వెళ్ళిపోతున్నారు. కెనడా మాస్టర్స్ కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా ఈరోజు అమెరికా మాస్టర్స్, కెనడా మాస్టర్స్ ఈరోజు మాట్లాడారు. గట్టిగా చప్పట్లు కొడదాం. నేను ఎంత వర్క్ చేస్తున్నా ఆ వర్క్కి మెయిన్గా పత్రిసారి యొక్క శక్తి ఆల్వేస్ అది నడిపిస్తోంది అన్నది నేను ఎప్పుడూ సెన్స్ చేస్తూ ఉంటాను. ఈరోజు ఆయన జ్ఞానమే ఈరోజు నేను మాట్లాడడానికి కారణం. మాస్టర్స్, మనం ఈ కార్యక్రమాన్ని పర్టిక్యులర్గా ట్రూత్ ఫర్ యూత్ మనం ఏర్పాటు చేసుకోవడానికి కారణం ఏంటంటే విద్యార్థులు, యువత వాళ్ళకి అద్భుతమైనటువంటి జ్ఞానం అందాలి అన్నటువంటి ఉద్దేశంతో మనం ఈ స్టేజ్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడి నుంచి విశేషమైనటువంటి జ్ఞానం అందరికీ లభిస్తుంది. ఈ స్టేజ్ ఏర్పాట్లు చేసిన వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఒక 2 minutes మనం మెడిటేషన్ చేసి మన సెషన్ని స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు కార్యక్రమాన్ని క్లోజ్ యువర్ ఐస్ ప్లీజ్. అద్దాలు ఉన్న వాళ్ళు తీసి పక్కన పెట్టండి. అద్దాలు ఉన్న వాళ్ళు తీసి పక్కన పెట్టండి. కళ్ళు 2 మూసుకుందాం. వేళ్ళల్లో వేళ్ళు ఉంచుకుందాం. కాళ్ళు 2 క్రాస్ చేసుకొని కూర్చుందాం. శ్వాస మీద ధ్యాస. లాస్ట్ 5 seconds. 5 4 3 2 1 0. మన 2 అరచేతులు కళ్ళ మీద ఉంచుకుందాం. 5 seconds. 5 4 3 2 1 0. చేతులు 2 తీస్తూ ధ్యానానికి గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా ఇంకా రీసెంట్గా నేను అమెరికా వెళ్ళి 70 రోజులు అమెరికాలో ఉండడం జరిగింది. ఆ టైంలో కరెక్ట్గా బాబుకు 1 year పడిందనమాట. అబ్బాయి పేరు సోహం. 23వ తేదీ బర్త్డే చేసాము. 24వ తేదీ నేను ఫ్లైట్ ఎక్కేసాను అమెరికాకి. 70 days ట్రిప్పు, 2 months 10 days. ఓకే. పైలట్ బాబా ఆయన పుస్తకం చదివినప్పుడు ఆయన ఏం చెప్పారంటే 2015లో నా పెళ్ళి అయింది 2022లో. 2015లో ఆయన్ని కలిసినప్పుడు ఏం చెప్పారంటే ఆయన చాలా ప్రశ్నలు అడిగాను. అడిగిన ప్రశ్నల్లో ఒక ప్రశ్న, మన పర్పస్ ఏదైతే ఉంటుందో ఆయన పర్పస్ గురించి మాట్లాడుతున్నాడు. ఒక క్వశ్చన్ నేను పర్పస్ గురించి అడిగాను. అడిగినప్పుడు ఆయన, బేటా ఈ భూమండలంలో నువ్వు చేయాల్సిన పని చాలా పెద్దది, కానీ దానికి తగ్గ సాధన నువ్వు చేయట్లేదని చెప్పాడు ఆయన. అప్పటికే నేను 6 గంటలు 7 గంటలు కళ్ళు మూసుకుంటే ఒకసారి 6 గంటలు 7 గంటలు ధ్యానం చేస్తుంటాను నేను మామూలుగానే. 40 days మౌనంలో కూర్చున్నప్పుడు 18 గంటలు 20 గంటలు ధ్యానం చేస్తాను. ఒకసారి కళ్ళు మూసుకుంటే కళ్ళు తెరిసేది 18 గంటల తర్వాత. ఇంత సాధన చేస్తుంటే ఆయన నాతో అన్న విషయం ఏంటంటే నీ సాధన సరిపోవట్లేదు అన్నాడు. ఆల్రెడీ నా దృష్టిలో అదే ఎక్కువ సాధన అని నేను ఫీల్ అయ్యేటోని. వచ్చిన తర్వాత ప్రతి స్టెప్లో నేను అవేర్నెస్తో ఉండడం మొదలుపెట్టాను. ఓకే. అది చెప్తూ బేటా అట్లా
అట్లానే నీ జీవితంలో ఒక గొప్ప భాగస్వామి ఉంది. నీకంటే కనీసం 1,00,000 రెట్లు పవర్ఫుల్ మాస్టర్ ఆమె. ఏ సమయంలో నీ జీవితంలోకి రావాలో ఆ సమయంలో నీ జీవితంలోకి వస్తుంది. తను వచ్చిన తర్వాత మీ ఇద్దరు కలిసి ఇంకా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తారు ఈ భూమి మీద. నేను అప్పటికి ఎదురు చూసేవాడిని, ఎవరు వస్తారబ్బా అని చెప్పి. ఎక్కడుందో తెలియదు కదా మనకు. ఆ మాస్టర్ ఎక్కడుందంటే హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఆ మాస్టరు ఢిల్లీలో, వాళ్ళ 4 జనరేషన్స్ అంతా హిమాచల్ ప్రదేశ్. తను ఢిల్లీలో పుట్టి పెరిగింది, అక్కడే చదివింది, తను MBA చదివింది. పత్రి సార్ను చూద్దామని PMC చూసి పిరమిడ్ వ్యాలీలో పత్రి సార్ ఉన్నారని తెలుసుకొని పత్రి సార్ని కలవడానికి పిరమిడ్ వ్యాలీకి వచ్చింది ఆ మాస్టర్. అక్కడ పత్రి మేడంకి పరిచయం అయింది. పత్రి మేడం నాకు ఫోన్ చేసి, నేను నీకు ఇప్పుడు ఒక అమ్మాయిని చూపిస్తాను, నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చెప్పింది. ఎవరా అమ్మాయి అని అడిగాను. నీకెందుకు, నేను చూపిస్తాను. నువ్వు చూపిస్తావు సరే, నాకు నచ్చాలి కదా, పోనీ నేను ఆ అమ్మాయికి నచ్చాలి కదా, ఏదో ఒకటి జరగాలి కదా, నీకెందుకు, చూపిస్తాను కదా. సరే అని చెప్పేసి తెలుగోళ్ళేనా అని అడిగా. కాదు అంది. అయితే నాకు వద్దు అని చెప్పాను. అంటే భాష రావాలి కదా ఫస్ట్. ఇంకా లేదురా, ఒక్కసారి మాట్లాడు అంది. ఆవిడ నా జీవితంలో 2 సార్లు బలవంతం పెట్టారు నన్ను. ఎప్పుడు నా యొక్క లైఫ్లో ఇంటర్ఫియర్ అవ్వదు మేడం. నేను డిగ్రీలో పత్రి సార్ బుక్ చదివి బాగా ఇన్స్పైర్ అయిపోయి, ఇంకా నేను చదవను, ఈ చదువులు నాకు అక్కర్లేదు, నేను ధ్యాన ప్రచారం చేస్తానని చెప్పినప్పుడు, సమస్య లేదు, మధ్య మార్గం, ఆ జాబు మా ఆయన చేశారు, నువ్వేం అక్కర్లేదు, నువ్వు MBA చదవాల్సిందే అంది. సర్లే అని చెప్పేసి MBA చదివేశా. ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యా. MBA సర్టిఫికేట్ వచ్చింది ఆవిడ వల్ల. రెండోసారి ఏం చేసిందంటే, ఈ అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందని పట్టుబట్టింది. సరేలేని ఆ మాస్టర్ని కలవడానికి వెళ్ళాను. ఆ మాస్టర్ని కలిసినప్పుడు మా ఇద్దరి మధ్య ఒకటే ప్రశ్న, ఒకటే సమాధానం. నేను వెళ్ళి, కృష్ణమోహను, నేను అంటే ఆ అమ్మాయిని చూడడానికి వెళ్తుంటే నాకు భయం వేస్తుంది, అసలే భాష మంది కాదని చెప్పింది కదా, లోపల ఫియర్ ఉంది, తోడుకు కొంచెం శక్తి కోసం కృష్ణమోహన్ గారిని తీసుకెళ్తే ఆ మాస్టర్ మేము ఫస్ట్ టైం కలిసింది పిరమిడ్ వ్యాలీ, మన పిరమిడ్ పక్కన కలిసాం. రాత్రి 11 గంటలకు. హలో మేడం అన్నాను. హాయ్ అనింది. ఆయన ఎవరు అంది. మా ఫ్రెండ్ మేడం అన్నాను. పక్కకి వెళ్ళమని చెప్పింది. కృష్ణమోహన్ గారు ఎవరో ఆ అమ్మాయికి తెలియదు పాపం. నేను నీతో మాట్లాడాలి అంది. సరే మేడం అన్నాను. కూర్చున్నాం. ఏం మాట్లాడాలో నాకు తెలియట్లేదు. నేను అడిగా ఫస్ట్ క్వశ్చన్ నేను అడిగా, వాట్ ఈజ్ యువర్ ప్యాషన్ మేడం అని అడిగా. సర్వీస్ టు ది మదర్ ఎర్త్ అంది. మేడం డీల్ డన్, పెళ్ళి చేసుకుందాం మేడం అని చెప్పారు. సో ఆ మాస్టర్ యొక్క ఓపిక, ఆ మాస్టర్ యొక్క సహనం, తను ఇక్కడ కాదు, ఈ రాష్ట్రం కాదు, వాళ్ళ పేరెంట్స్, తన బ్యాక్గ్రౌండ్ ఏది ఇది కాదు, ఇక్కడికి వచ్చి నేను చేస్తున్న వర్క్ అంతటికి దాదాపుగా 100కి 200% తనే కారణం అవుతూ ఉంటుంది. సో సచ్ ఎ గ్రాండ్ మాస్టర్, సచ్ ఎ బ్యూటిఫుల్ మాస్టర్. సో తన మెసేజ్ తీసుకుందాం, దాని తర్వాత మన క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు మనిషి బ్యాలెన్స్డ్గా ఉండాలి, జీవితం ఎప్పుడు బ్యాలెన్స్డ్గా ఉండాలి. మధ్య మార్గం మనది, మన కాన్సెప్టే మధ్య మార్గం. సో పూనమ్ మేడంని ఇన్వైట్ చేసుకుందాం ప్లీజ్. First of all, thank you to everyone. I'm not that much good in speaking like Anand, giving speeches and presentations here. So I will say only few things, few lines here. This stage is for truth for youth. So my message is simply like we are putting a seed into a soil. According to the tree or the plant will come.
in a same way in our coming generation or the generation we have right now here. కొన్ని పదాలు మీకు ఆల్రెడీ అర్థమైనాయి. నేను ఆనందలాగా మంచి స్టేజ్ మీద స్పీచ్ ఇచ్చే అలవాటు నాకు లేదు, కానీ ఇక్కడ నేను కొన్ని చెప్తాను. మనం ఏదైతే విత్తనాన్ని భూమి మీద నాటుతామో అవే చెట్లు వస్తాయి మనకి అని చెప్తున్నారు. In a same way, we have our child, they are the seed, and we are the parent, and we have to give them the right directions. As the fields grow, we cannot change once they ripe completely. We cannot change. Like we are, if we see our elders, old age people, we cannot change their thought and their processes, the way they lived, the ideologies they are carrying within their self, right? So we cannot change them. But if we are giving the right directions to our children, to the youth, definitely, accordingly, they will change the planet, the earth, the universe. This is the message only. Please give the right directions to your children, so our coming generation will be doing something for the universe, and especially for their self. Because if we see nowadays, ఒక్కసారి చెట్టు విత్తనం నాటిన తర్వాత ఇంకా చేంజ్ చేయడానికి వీలు లేదు. వి కాంట్ చేంజ్. అలాగే మన చిన్న పిల్లలప్పుడే సరి అయిన డైరెక్షన్ ఇస్తే వాళ్ళు అద్భుతంగా వస్తారు. ఒకవేళ వాళ్ళు పెద్దగా అయింది అనుకోండి, మనం సరి అయిన డైరెక్షన్ ఇవ్వకుండానే మామూలుగా పెద్దగా అయిపోయింది అనుకోండి, ఇంకా వాళ్ళు చేంజ్ అవ్వరు. ఇప్పుడు మనలో ఉన్న పెద్దవాళ్ళందరూ చూస్తున్నారు, వాళ్ళు ఎన్నో హ్యాబిట్స్లలో కొట్టుకొని పోతున్నారు కదా, వాళ్ళు చేంజ్ అవ్వలేరు, చాలా కష్టం. అందుకని మనకు పిల్లలుగా ఉన్నప్పుడే సరి అయిన డైరెక్షన్ ఇవ్వాలి. అది ఈ మదర్ ఎర్త్ని చాలా మారుస్తుంది అని చెప్తున్నారు. this is only my message. Sir already explained everything. So this is only my message from my end. Please give the right directions to your children. Only this will help us. Thank you. About Patri sir. I met with Patri sir in Rishikesh. Before that, I was doing sadhana. I was connected with somewhere else, but I joined PSSM later, and then I met Patriji in Rishikesh. పత్రిజీని నేను రిషికేశ్లో కలిశాను. అంతకు ముందు కూడా సాధనలో ఉండేవాను వేరే సంస్థల్లో. After that, I had a wish to meet him. Somehow I got the information. Patri sir is in Bangalore. And I started traveling to Bangalore, and I met Patri sir in Bangalore there. I met Patri sir twice there. I felt so blessed. Once he was not speaking that time. He was on Maunam. పత్రి సార్ బెంగళూరులో ఉన్నారన్న సంగతి తెలుసుకొని నేను బెంగళూరుకు వెళ్ళాను. అక్కడ 2 సార్లు నేను కలిశాను. కానీ అప్పుడు పత్రి సారు, మరి మీకు ఇంగ్లీష్ అవసరమే లేదు. So on that Maunam, I felt sir is giving me some message. He gave me one signal. That is the thumb impression, right? It means good luck. Good luck, what for? I don't know. Seriously, I don't know. Because he was on Maunam, only this signal he gave. So whenever I feel situation like Anand shared about our marriage, I felt, okay, this is for that. సార్ మౌనంలో ఉన్నారు కాబట్టి ఏం మాట్లాడలేదు. ఒకటే ఒక సింబల్ చూపించాడు. దీని మీన్స్ ఏంటి? గుడ్ లక్. అంటే అప్పుడు తనకు తెలీదు దేనికి గుడ్ లక్కో తెలీదు. ఆనందం కలిసినాక తెలిసిందంట గుడ్ లక్ ఇది అని చెప్పేసి. But that is not till that mean scenario, up to not Anand. After that also, if I am feeling or emotionally something, any kind of, because we are living, we are facing so many issues in our lives, sometimes we are feeling unstable. That time also I am feeling like, oh, Patri sir, give me the good luck. Still I am thinking,
Oh, that good luck is for this time. So that single thing, single impression, giving me always encouraging me, motivating me, okay, that good luck is for this time, that good luck is for this time. Might be that good luck till the end of my breath will be there with me. So thank you, Patri sir, thank you so much, PSSM team, thank you so much, Anand. And my son Soham, he brought so much joy in my life. He is really a bundle of joy of my life. So I'm really grateful to have him. పెళ్ళి అయిన తర్వాత అసలు కథ స్టార్ట్ అవుతుంది కదా, అలాగే వీళ్ళకి కూడా కొన్ని ఇష్యూస్ వచ్చినాయట. అంటే చిన్న వస్తాయి కదా, స్టేబుల్గా ఉన్నాం కదా. అప్పుడు కూడా తాను అనుకునేదంట, పత్రి సార్ నాకు ఇలా చెప్పాడు కదా, నాకు ముందు గుడ్ లక్కే ఉంటుంది అన్నీ అని. అదే మోటివేషన్ ఇంకెప్పుడు ఒక్కసారి చెప్పిపోయాడు పత్రి సార్, ఒక్కసారి చెప్పాడు. ఆ సింబల్నే నేను ఎప్పుడూ ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ముందుకెళ్తున్నాను. తర్వాత సోహం వచ్చిండు అబ్బాయి. బండల్ ఆఫ్ జాయ్ అంటే నాకు ఎంతో నా జీవితంలో ఒక ఆనందాన్ని తీసుకొచ్చాడు. అబ్బాయి ద్వారా నాకు చాలా ఆనందాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను అని చెప్పారు. అండ్ ఈ క్షణం నేను ఒక మాట చెప్తాను, పిరమిడ్ మాస్టర్ల లైఫ్లో ఉన్నటువంటి భార్యలు నిజంగా మామూలు కాదండి. ఆనంద్ ఇంతకుముందు అన్నాడు ఒక మాట, 1,00,000 రెట్లు పవర్ఫుల్ అన్నారు కదా, నిజంగా 1,00,000 రెట్లు పవర్ఫుల్గా ఉంటారు. ఎందుకంటే నాకు అదే ఎక్స్పీరియన్స్. మనం ఏడుంటామో తెలియదు, ఎక్కడ ఉంటామో తెలియదు, పక్కలో ఉండము కదా. సో థ్యాంక్ యూ మేడం, రియల్లీ వండర్ఫుల్. అబౌట్ పిరమిడ్ వ్యాలీ, Today my fear will go, definitely. Anand is giving me the opportunity to release my fear here. ఈరోజు ఖచ్చితంగా నా భయం పోతుంది. ఎందుకంటే నాకు స్టేజ్ మీద మాట్లాడగలిగే అవకాశం ఆనంద్ మళ్ళీ తవ్వుతున్నాడు అనమాట, తీసుకొస్తా ఉన్నాడు. అలాంటి అలవాటు ఉంటుంది అనమాట పిరమిడ్ మాస్టర్లకి. So here Anand wanted to me share about my experience in Pyramid Valley. That experience was so good, so blessed, actually so blessed I was there. పిరమిడ్ వ్యాలీలో తన ఎక్స్పీరియన్స్ని షేర్ చేయమని ఆనంద్ చెప్తున్నాడు. అక్కడ ఆ అనుభవాన్ని షేర్ చేయడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. I was doing meditation there near to the statue of Shiva, and that time I could say I was really connected to that energy. That energy was flowing within myself immensely. నేను శివ విగ్రహం దగ్గర కూర్చొని ధ్యానం చేస్తున్నాను. అప్పుడు ఆ శివుని యొక్క ఎనర్జీని నేను ఫీల్ అయ్యాను. చాలా శక్తిని నా లోపలికి ఆ శివుని ఎనర్జీ నుంచి శివుని నుంచి నాకు వస్తుంది, అది నేను ఫీల్ అయ్యాను. I tried to open my eyes there, but fortunate. It was little difficult for me to open my eyes. I wanted to stand, but I was unable to stand that time. That much energy was flowing within me. Then somebody told me, you release this energy into the earth. Only then you can be able to stand. నాకు ఎంత ఎనర్జీ వచ్చిందంటే నా కళ్ళు నేను తెరవలేకపోతున్నాను, నిలబడలేకపోతున్నాను. ఆ టైంలో నాకు ఎవరో చెప్పారు, ఈ ఎనర్జీని మొత్తం భూమాతకు వదిలేయి, అప్పుడే నువ్వు లేవగలుగుతావు, కళ్ళు తెరవగలుగుతావు అని చెప్పారు. I was also receiving some messages there, like something is special there here for me. That also I was, some intuitions was there. So the special gift was there, was Anand, is Anand and will be Anand. నాకు అక్కడ ఒక ఇంట్యూషన్ వచ్చింది, ఇక్కడ ఏదో గిఫ్ట్ ఉంది అని. ఆ గిఫ్ట్ ఎవరో కాదు, ఆనంద్. కరెంట్ ఇప్పుడు ఆనంద్, నెక్స్ట్ కూడా ఆనందేనంట మళ్ళీ కూడా. And so many other experiences also there, like pyramid, in the pyramid I was doing meditation. I felt somebody pinched me here, some pinched me that side. So I told, okay, in closing my eyes I'm telling, let me do meditation, please don't disturb me. So some masters was there who was giggling with me. నేను ధ్యానం చేస్తున్నప్పుడు నన్ను ఇక్కడ ఎవరో గిలినట్టు అనిపించింది, కానీ నేను అన్నాను, నన్ను ధ్యానం చేయనివ్వండి అని. So many nice experiences was there. I don't want to share some secret messages here, because that is for our growth. I feel like that. I wish you all the best in your spiritual journey. Do more meditation, do spread unconditional love, give right guidance to your children,
and take care of your elders also. This is my message only. Thank you so much. And sorry for my words if I missed something. నాకు ఇంకా కొన్ని మెసేజెస్ వచ్చినాయి, కానీ అవి నేను ఇక్కడ షేర్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే అవి నా పర్సనల్. తర్వాత మీ పిల్లలందరికీ కూడా చక్కగా మీరు డైరెక్షన్స్ ఇవ్వండి, అలాగే మీ పెద్దల్ని కూడా బాగా చూసుకోండి. అదే నా మెసేజ్ అని చెప్తున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాము, థ్యాంక్ యూ పూనం. ఈరోజు ఎప్పుడు నేను ఏమనుకుంటానంటే క్లాస్ చెప్పేటప్పుడు ఏదైతే అవసరమో ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆ జ్ఞానం ఇవ్వండి మాస్టర్స్, వాడుకోండి నన్ను ఒక మీడియేటర్గా. ఎప్పుడు క్లాస్ స్టార్ట్ అయితే అదే మాట్లాడతాను. ఇది నేను చెప్పాలి అని అనుకోను. నేను కొన్నిట్లో ఖచ్చితంగా ప్లాన్డ్గా ఉంటాయి, అవి మాత్రమే చెప్తాను. బట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఆ ఎనర్జీ సెన్స్ చేసి ఆ ఎనర్జీకి ఏం అవసరమో చెప్తూ ఉంటాను నేను. ఈరోజు మాట్లాడే స్పీచ్లో శీతల్ మాస్టర్ లేరు, అమెరికా మాస్టర్ లేరు, కెనడా మాస్టర్స్ లేరు, పూనం మాస్టర్ కూడా లేరు, కానీ అందరూ వచ్చారు ఆ టైంకి. అంటే మీకు ఈ జ్ఞానం అవసరం. మీకెంత అవసరమో ఈ మాస్టర్కి అంతే అవసరం, నాకు అంతే అవసరం, రాము మాస్టర్ కూడా అంతే అవసరం. మనకు ఏది అవసరమో మనతో చెప్పిస్తుంటారు మాస్టర్స్. మనకు అవసరమైంది చెప్పిస్తున్న మాస్టర్స్ గట్టిగా చప్పట్లు కొడదాం. మాస్టర్స్ చిన్నప్పటి నుంచి 8th క్లాస్లో ఈ మెడిటేషన్లోకి రావడం జరిగింది. అప్పటి నుంచి మెడిటేషన్లో ఉండడం వల్ల 99లో వచ్చాను నేను, 1999. అప్పటి నుంచి ఈ పాత్రలో ఉండడం వల్ల భౌతిక ప్రపంచం తెలియదు నాకు. చాలామంది సార్కి అన్నీ తెలుసు అని అనుకుంటూ ఉంటారు. నాకు స్పిరిచువల్ థింగ్స్ తెలిసినట్లు ఫిజికల్ లైఫ్లో థింగ్స్ తెలియవు చాలా. పూనం వచ్చిన తర్వాత చాలా ప్రేమతో అన్నీ నేర్పించేది. పేరెంట్స్ విషయంలో కానీ, మా సిస్టర్స్ విషయంలో కానీ, మా బ్రదర్స్ విషయంలో కానీ, ఫ్యామిలీ అంటే ఏంటి అన్నది పూనం వచ్చిన తర్వాత చక్కగా నేర్పించింది చాలా ప్రేమతో. అలానే ఈ అబ్బాయిని పెంచే విధానంలో నేను ఎప్పుడు గమనిస్తుంటాను. పొద్దున్న లేస్తే చెప్తుంటుంది సోహం భగవాన్ అని పిలుస్తుంది. యువర్ ఏ గాడ్, యువర్ ఏ గాడ్, యువర్ ఏ గాడ్ అని చెప్తూ ఉంటుంది పొద్దున్న లేచినప్పటి నుంచి. స్పిరిచువల్ పేరెంటింగ్ అనేది నేను తెలుసు, నాకు ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తుంటాను. మా పెళ్ళైన తర్వాత నా లైఫ్ అన్ని కోణాల్లో నుంచి మారింది పూర్తిగా. ఒక్క పర్సన్, సరైన పర్సన్ జీవితంలో తగిలితే చాలు మొత్తం జీవితం మారిపోతుంది అంటారు కదా, ఆ పర్సను ఈ మాస్టర్. ఈ మాస్టర్ దగ్గర ఉన్న ఓపిక, ఈ మాస్టర్ దగ్గర ఉన్న సహనం, ఈ మాస్టర్ దగ్గర ఉన్నంత కంపాషన్, ఈ మాస్టర్ దగ్గర ఉన్నంత ప్రేమ, ఇవి అంత శాతం నా దగ్గర లేవు. నా యొక్క ఆలోచన ఎప్పుడు పత్రి సార్ ఏదైతే చెప్పారో అది జరుగుతోందా లేదా అని మాత్రమే నాకు ఆలోచనలు వస్తుంటాయి తప్ప మిగతా ఆలోచనలు రావు నాకు. ఆ ఆలోచన ఎంత ఇంపార్టెంటో ఆ ఆలోచనలన్నింటినీ నువ్వు ప్రేమతో చేయి, నువ్వు కంపాషనేట్గా చేయి. పూనం రాకమునుపు ఇక్కడే లక్ష్మి ఉంది, డిజిటల్లో వర్క్ చేసేది అమ్మాయి. ఇంతకు మునుపు మన పిరమిడ్ మాస్టర్ ఎంప్లాయీస్తో ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నాను కదా, నా ఎంత వరకు వాళ్ళు కూడా చేయాలి అని అనుకునేవాడిని. అది జరగకపోతే చాలా హార్ష్గా బిహేవ్ చేసేవాడిని. ఎందుకు మీరు బాధ్యతగా పనిచేయరు అని చెప్పి చాలా కోపంగా అరిచేవాడిని, కోపడేవాడిని. పూనం వచ్చిన తర్వాత కోపం ప్లేస్లో ప్రేమ వచ్చేసింది. తను చెప్పేది ఎప్పుడు ఎంప్లాయీస్ని ట్రీట్ చేసేటప్పుడు లైక్ ఏ ఫ్యామిలీ, బీ కేర్ఫుల్, హర్ట్ చేయకుండా వాళ్ళకి చెప్పు. తప్పు జరిగినప్పుడు చెప్పు, బట్ హర్ట్ చేయకు, ప్రేమతో చెప్పు. కంపాషన్ ఉండాలి లోపల, నీ లోపల బేస్ ఆ డివైన్ క్వాలిటీస్తో చేయ ఆ పని. ఎప్పుడు పప్పులో కాలేసినా మళ్ళీ వెంటనే నన్ను నేను రియలైజ్ అయ్యి మళ్ళీ నన్ను నేను సరి చేసుకునేవాడిని. ప్రతి భర్తకు, ప్రతి భార్య ఒక గొప్ప టీచర్. ప్రతి భార్యకు ప్రతి భర్త గొప్ప టీచర్. తన నుంచి నేను నేర్చుకోవాలి ప్రేమ అనే విషయాన్ని, కంపాషన్ అనే విషయాన్ని, ఓపిక అనే విషయాన్ని, సహనం అనేటువంటి విషయాన్ని, పిల్లాన్ని పెంచేటువంటి విధానంని, ఒక ఫెమినైన్ క్వాలిటీస్ అన్నింటినీ పురుషుడు చక్కగా నేర్చుకోవాలి.
అలానే ఒక స్త్రీ పురుషుడి దగ్గర నుంచి కూడా అనేక విషయాలను తను నేర్చుకుంటుంది. సో ఈ పరస్పరం నేర్చుకోవడం అన్న దాని ద్వారానే మన జీవితంలో ఎదుగుదల ఉంటుంది. లాహిరి మహాశయ ఏమని చెప్తారంటే, నీ యొక్క జీవితంలో నీ ఆధ్యాత్మిక ప్రగతి అంతా పెళ్ళి చేసుకోకుండా నువ్వు ఏమైనా చెయ్యి, అది జస్ట్ 5% మాత్రమే అని చెప్పారు. పెళ్ళి చేసుకోగానే 95% యాడ్ అవుతుందని చెప్పారు. నాకు ఒక క్వశ్చన్ ఉండేది, అరే భగవంతుడా, పెళ్ళికి అసలు ఈ ఆధ్యాత్మిక ప్రగతిలో పర్సంటేజ్కి ఏమైనా అసలు ఏమైనా సంబంధం ఉంది అనుకునేవాడిని. పెళ్ళి అయిన తర్వాత అర్థమైంది నాకు ఎందుకు అలా చెప్పాడు ఆయన. ఎందుకంటే ఈ అమ్మాయి నాకు క్వైట్ ఆపోజిట్ పర్సన్. మా అభిప్రాయాలు ఏమీ పడవు అసలు. ఓకే, ఒక్కటి కూడా పడవు. తను నార్త్ ఇండియన్ డిష్ తింటుంది, నేనేమో సౌత్ ఇండియన్ డిష్ తింటాను. రోటీ వాలా, ఏ చావల్ వాలా. మన కూరలు పప్పు, ఆవకాయ, సాంబారు, రసము, పెరుగు అని మనం అంటాం. రాజ్ కచోరీ, పన్నీర్, చోలే, ఓకే, అన్నీ డిఫరెంటే. మనమేమో పొద్దున్న లేచినప్పటి నుంచి మంచి మంచి రుచులతో బాగా పత్రిసారి మనకు అలవాటు చేసి ఫుడ్ తింటుంటే, ఏంట్రా భగవంతుడా, పైలట్ బాబా ఏమో అలా చెప్పారు, వర్షనేమో ఇక్కడ తేడాగా ఉంది, మధ్యలో డౌట్లు వచ్చేవి. సో నెమ్మదిగా జీవించడం మొదలుపెట్టిన తర్వాత అనేక విషయాలు అర్థమయ్యాయి. ఈ జన్మలో నేను చేసుకున్నటువంటి నా సాధనలో కానీ, నేను చేసుకున్నటువంటి ఏదైనా ఒక గొప్ప విషయం ఉందంటే, ఈ మాస్టర్ని నా లైఫ్లోకి నేను తెచ్చుకోవడానికి అర్హత సంపాదించడం, అండ్ ఈ బ్యూటిఫుల్ మాస్టర్ మా జీవితంలోకి రావడం. ఈ మాస్టర్ వల్ల మేము ఎంత నేర్చుకుంటున్నామో. తన పేరును తనే పెట్టుకున్నాడు. కడుపులో ఉన్నప్పటికీ తను 5th monthలో ఉన్నప్పుడు వాళ్ళ మదర్కి చెప్పారు, నా పేరు సోహం అని పెట్టు అని. నేను ఎతికాను నెట్లో, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సోహం. సోహ్ అంటే శివుడు, అమ్మ అంటే పార్వతి. దానికి ఇంకొక పదం సోహం అంటే బ్రెత్, శ్వాస. డాక్టర్లందరూ తనకు బయట తిరగాలని ఉండేది. నేనేమో టూర్లలో, ఆఫీస్ టూర్లో ఉండి తిరగలే. తనకి 8th month. నాకెందుకు అనిపించింది ఒకరోజు తనని తీసుకొని అరుణాచలం వెళ్ళిపోవాలా అని చాలా గట్టిగా తీవ్రంగా అనిపించింది. అప్పుడు నేను ఎక్కడ ఉన్నానంటే పోలీస్ అకాడమీలో పోలీసు వాళ్ళ దగ్గర క్లాసులు చెప్తున్నాను అప్పా జంక్షన్లో. నాకెందుకు చాలా తీవ్రంగా అనిపిస్తుంది అరుణాచలం పోవాలా, రమణ మహర్షి దగ్గరికి వెళ్ళాలా అని. నేను వచ్చి పూనంని అడిగాను. అప్పుడు 8th month తనకి. నాకెందుకో లోపల ఇంట్యూషన్ చాలా గట్టిగా అనిపిస్తుంది అరుణాచలం వెళ్ళిపోవాలా అని. చలో వెళ్దాం పదా అంది. మరి ప్రాబ్లం అవుతుందేమో, ఎందుకంటే కంటిన్యూ జర్నీ కదా అన్నాను. కారు తీసుకొని వెళ్ళాలి. నథింగ్ టు వర్రీ, వెళ్ళిపోదాం అన్నాం. మా ఇంట్లో వాళ్ళకి చెప్తే తిడతారని చెప్పేసి ఇంట్లో వాళ్ళకి చెప్పబెట్టకుండా ఇద్దరం కలిసి వెళ్ళిపోయాం కారు తీసుకొని. పొద్దున ఇక్కడ తెల్లవారుజామున 5 గంటలకి స్టార్ట్ చేస్తే సాయంత్రం 6 గంటలకి కారులో మేము అరుణాచలంలో ఉన్నాం. హైదరాబాద్ నుంచి ట్రావెల్ 13-14 గంటలు జర్నీ పట్టింది. తెల్లవారుజామున 4కో 5కో బయలుదేరాం. సో మొత్తానికి అక్కడ వెళ్ళిన తర్వాత ఆ కొండలన్నీ తిరిగింతాను. విరూపాక్ష కేవు, స్కందాశ్రమము, అరుణాచలం కొండ అంతా తిరిగాం. గిరి ప్రదక్షిణ చేశాం. తర్వాత పాండిచ్చేరి వెళ్ళాం. అరోవిల్లిలో మాతృమందిర్ ఉంటుంది, అరబిందో అండ్ మదర్. అరోవిల్లి అందరూ వెళ్ళాలి, మాతృమందిర్లో ధ్యానం చేయాలి అందరూ. అక్కడ నుంచి మళ్ళీ ఈషా ఫౌండేషన్ వెళ్ళాం. అవన్నీ తిరిగేటప్పుడు హోటల్స్కి వెళ్తాం కదా చెక్ ఇన్ అవ్వడానికి, అడిగేవాళ్ళు మీరు ఎంతమంది అని. అంటే నేను చెప్పేవాడిని, మేము మమ్మల్ని ఇద్దరిని చూసి ఇద్దరు కదా అని చెప్పాలి. నో 3 members. వేర్ ఈజ్ అనదర్ పర్సన్. పూనం చెప్పేది పొట్టలో ఉన్నాడని. తర్వాత ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఈ అబ్బాయిని అడిగేవాళ్ళం మేము, ఇప్పుడు వెళ్దామా ఇలా అనుకుంటున్నాం అని. కిక్కిచ్చేవాడు కాల్తో, సిగ్నల్ ఇస్తే వెళ్ళేవాళ్ళం, లేకపోతే వెళ్ళేవాళ్ళం కాదు. అలా ఈ అబ్బాయి స్పిరిచువల్ పేరెంటింగు పొట్టలో ఉండగానే స్టార్ట్ అయిపోయింది. ఈ అబ్బాయి పొట్టలో ఉన్నప్పుడు మహాభారతం అంతా చూసాం ఇద్దరం కూర్చొని. నేను ఎప్పుడు అబ్జర్వ్ చేస్తుంటాను, మధురాష్టకం వచ్చిందనుకోండి కామ్ అయిపోతాడు, అంతే, కంప్లీట్గా కామ్ అయిపోతాడు. అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడు ఏదైనా ఆకలేస్తేనే ఏడుస్తాడు, అదర్వైజ్ ఏడవాడు.
ఏడవకోకుండా వాళ్ళమ్మ ముందే పెట్టేస్తూ ఉంటుంది. ఒకవేళ ఏడ్చినప్పుడు మధురాష్ట్రం పెడితే వెంటనే కామ్ అయిపోతాడు. కృష్ణుడి యొక్క ఎనర్జీ ఎంత చూస్తుంటామో రోజు. సో ఈరోజు ఈ విధంగా తన ఎక్స్పీరియన్స్ను తను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ షేర్ చేసింది. ఈ మాస్టర్ యొక్క ప్రజెన్స్ ఎంతో ఇంపార్టెంట్. 1 year బేబీని ఇక్కడ వదిలేసి 70 days నేను అమెరికాలో ఉన్నాను. ఆ 70 days ఇక్కడ నేను వెళ్ళేటప్పుడు ఈ అబ్బాయికి 102 ఫీవరు. ఏదైనా తేడా వస్తే అమెరికా నుంచి వచ్చేద్దాలే అని చెప్పేసి వెళ్ళిపోయాను నేను. అక్కడికి వెళ్ళిన తర్వాత మిస్ అయినప్పుడు ఇంకా చాలా విషయాలు మనకు తెలుస్తాయి బాగా. బాబు యొక్క వాల్యూ కానీ పూనం యొక్క వాల్యూ కానీ యూఎస్లో ఉన్నప్పుడు బాగా తెలిసి వచ్చింది. మాస్టర్స్, నేను ఈరోజు చెప్తున్నాను, నేను చిన్నప్పుడు కూలి పని చేసేటప్పుడు చెప్పేవాడిని అమెరికా వెళ్ళి ధ్యానం చెప్తా అని. అందరు నవ్వేవాళ్ళు. ఇల్లు కట్టేటప్పుడు ఇసుక సిమెంటు మోస్తారు కదా, ఆ పని చేసేవాడిని. అప్పుడు చెప్పాను నేను అమెరికా వెళ్ళి ధ్యానం చెప్తా అని. ఒరే, సైకిల్కు గతి లేదు, అమెరికా వెళ్తామంటారా, ఫ్లైట్లో వెళ్తారు తెలుసా అనేవాళ్ళు. ఐస్ క్రీమ్ అమ్మేటప్పుడు చెప్పేవాడిని, నేను చిన్నప్పుడు ఐస్ క్రీమ్స్ అమ్మేవాడిని, నేను అమెరికా వెళ్ళి ధ్యానం చెప్తా అని. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం వెళ్ళి ధ్యానం చెప్తా అని చెప్పేవాడిని. వాళ్ళందరూ నవ్వేవాళ్ళు, పిచ్చోడు పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని. పూల వ్యాపారం చేసేవాడిని నేను. పూలు అమ్మేటప్పుడు చెప్పేవాడిని, నేను ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం వెళ్ళి ధ్యానం చెప్పడానికి భూమి మీద పుట్టానని. నవ్వింది ఎవరో కాదు, ధ్యానం చేసేవాళ్ళే. బయట వాళ్ళకి ఎలాగ అవి అర్థం కావు. మా అమ్మ చెప్తే మా అమ్మ నవ్వేది. ఒరే, మన పరిస్థితి ఏంటి, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, అది ఎక్కడుందో కూడా తెలియదు కదా దేశం అని చెప్పేది. మ్యాప్లో చూసినామ్మా, మొన్ననే సోషల్ పాఠాల్లో నేర్పించినారని చెప్పేవాడిని. తర్వాత బండల్ పాలిష్ చేస్తారు రాయలసీమలో. తాడిపత్రులు ఎక్కువ బండల్ పాలిష్ ఫ్యాక్టరీలు ఉంటాయి. అక్కడ పని చేసేటప్పుడు కూడా చెప్పేవాడిని, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం తిరుగుతాను ధ్యానం చెప్పడానికి. అందరూ నవ్వేవాళ్ళు. ఇందాక మేడం చెప్పారు ఒక బ్యూటిఫుల్ స్టోరీ, ఎంత బాగుందో చూడండి. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంతమందికి పాస్పోర్ట్లు ఉన్నాయి? పాస్పోర్ట్స్ ఓకే, దించండి చేతులు. పాస్పోర్ట్లు లేని వాళ్ళు చేతులు ఎత్తండి. చూడండి ఎన్ని కనపడుతున్నాయి పాస్పోర్ట్లు లేని వాళ్ళు. మీరందరూ దయచేసి పాస్పోర్ట్లు ఇమ్మీడియట్గా పోయిన వెంటనే మీరు అప్లై చేయండి. ఇక్కడ కూర్చున్న ప్రతి మాస్టర్ భూమి మీద ఉన్న ప్రతి దేశము తిరగాల్సిందే. ఏమీ లేని దాని నుంచే స్టార్ట్ అవుతుంది సృష్టి అంతా. మనం ఆనియన్ తీసుకున్నప్పుడు లేయర్ బై లేయర్, లేయర్ బై లేయర్, లేయర్ బై లేయర్ ఉంటుంది కాదా? అన్ని లేయర్స్ ఓపెన్ చేసిన తర్వాత లోపల ఏముంటుంది? ఏముంటుంది లాస్ట్లో? ఏముంటుంది? దాన్ని కూడా పోలిస్తే ఏముంటుంది? ఆ జీరో నుంచి ఆ లేయర్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. దయచేసి ఇక్కడున్న ప్రతి మాస్టరు, తెలంగాణలో మనకు పని లేదు, ఆంధ్రప్రదేశ్లో మనకు పని లేదు, అమెరికాలో పని ఉంది, జర్మనీలో మనకు పని ఉంది, దుబాయ్లో మనకు పని ఉంది. ఈ భూమి మీద ప్రతి దేశము మనం తిరగాలి. అందరికీ ధ్యానం చెప్పడానికే మనం వచ్చాము. వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలి, మన నుంచి వాళ్ళు నేర్చుకోవాలి. నా యదవ మగం నేనేం పోతా అమెరికాకు, నాకేం తెలుసు అనుకుంటే కనుక ఆ యదవ మగం ఇక్కడే ఉంటుంది. ఈ యదవ మగానికి చెప్తే నేను అమెరికా వెళ్తా అంటే అమెరికా వెళ్ళిపోతుంది. ఇది ఆధ్యాత్మికతను మాట్లాడటం ఎంత ఇంపార్టెంటో, ఆధ్యాత్మికతను మన జీవితంలో అప్లై చేయడం అంతకన్నా 1,00,000 రెట్లు ఇంపార్టెంటు. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైతే ఈ స్పీచ్ వింటున్నారో, ఎవరైతే పిఎంసీలో ఇది చూస్తున్నారో, మీరు 2025 సంవత్సరంలో అట్లీస్ట్ ఒక 5 దేశాలన్నా తిరగాలి. కనీసం అది మినిమం. మీరు ధ్యానం చెప్పడానికి వెళ్తే అక్కడ రెడీగా ఉన్నారు మాస్టర్లు. ఇప్పుడు నేను వెళ్ళాను అమెరికా అంటే ఏందో నాకు తెలియదు. ఫస్ట్ అది ఎట్లుంటుందో కూడా తెలియదు నాకు. ఫస్ట్ టైం కదా వెళ్ళడం. అక్కడ జర్నీలు ఎలా ఉంటాయో తెలియదు, ఏం తెలీదు. కానీ పత్రి సార్ నన్ను అడుగడుగున నడిపించాడు. పత్రి సార్ శక్తి నన్ను అడుగడుగున నడిపించింది. ఆ శక్తి నన్ను చక్కగా చూసుకుంది. 70 రోజులు, 35 రోజులు ఓన్లీ మెగా పిరమిడ్ కోసం పనిచేశాను. ఒమేగా పిరమిడ్ అమెరికాలో అద్భుతంగా రాబోతోంది. ఇంత పెద్ద పిరమిడ్ రాబోతోంది. కర్తాల్లో ఎంత పెద్ద పిరమిడ్ ఉందో అంత పెద్ద పిరమిడ్ వస్తుంది. మాస్టర్స్,
మిగతా 35 రోజులే నేను తిరిగింది. ఆ 35 రోజుల్లో 12 రాష్ట్రాలు తిరిగాను నేను అమెరికాలో. ఈ 2025లో 5 నెలలు అమెరికా వెళ్తున్నా నేను. ఈ 5 monthsలో 38 రాష్ట్రాలు బై రోడ్ జర్నీ చేసిన. 38 స్టేట్స్ తిరుగుతున్నా నేను బై రోడ్ జర్నీ. అన్ని ఫ్లైట్ జర్నీలు చేసా లాస్ట్ టైం. ఈసారి మొత్తం రోడ్ జర్నీ చేస్తున్నా. కొన్ని వందల ఇంటర్వ్యూలు చేయబోతున్నా, కొన్ని వందల మంది మాస్టర్లను కలవబోతున్నా. ఇదే పరంపరలోనే డీనా మేరియంని కలిసాం. ఇదే పరంపరలోనే మాస్టర్ జో డిస్పెన్జా వర్క్షాప్కి అటెండ్ అయ్యాను నేను. ఎంత నేర్చుకుంటున్నానో నేను. అక్కడి నుంచి మనం నేర్చుకోవాలి, మన నుంచి వాళ్ళు నేర్చుకోవాలి. మాస్టర్స్, ఆధ్యాత్మికత అంటే మాట్లాడడం కాదు. ఆధ్యాత్మికత అంటే అనుభవించడము. ఆధ్యాత్మికత అంటే అనుభవం నుంచి రావడము. ప్రేమ అనే దాని గురించి మాట్లాడితే ఏమి రాదు. నువ్వు ఎన్ని సంవత్సరాలు మాట్లాడినా ప్రేమను ఎక్స్పీరియన్స్ చేస్తే ఆ ప్రేమ ప్రవహిస్తుంది. కంపాషన్ అనే దాని గురించి నువ్వు ఎంత లెక్చర్ ఇచ్చినా అది నీకు రాదు. కంపాషన్ని నువ్వు ఎక్స్పీరియన్స్ చేయి. ఆ ఎక్స్పీరియన్స్ నుంచి ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. జనక మహారాజు ఆయన జస్ట్ అలా ఉండేవారు అంతే. ఆయన నుంచి ఆ తరంగాలు, ఆ ప్రేమ, ఆ కంపాషన్, ఆ రెస్పెక్ట్, ఆ డివైన్ క్వాలిటీస్ అన్నీ అగరబత్తి వెలిగిస్తే ఆ ధూపం వెళ్ళినట్లు వెళ్ళిపోయేవంటవి. ఒక్కొక్క మాస్టర్ ఒక జనక మహారాజు లాగా ఆ క్వాలిటీస్ని ప్రవహింపజేయాలి. సో ఆ డీనా మేరియం మాస్టర్ని ఫిజికల్గా ఆ బుక్ చదివినప్పుడు అనుకున్న ఈ మాస్టర్ని నేను సత్యలోపల కలవాలని. చూడండి, అమెరికా పోయి నేను చేయాల్సిన నా ధర్మాన్ని నేను చేస్తే ఆ మాస్టర్స్ నాకు డీనా మేరియంను వాళ్ళ ఇంట్లోనే కల్పించారు. 5 గంటలు 6 గంటలు ఆమెతో టైం స్పెండ్ చేసాం. 2 గంటలు ఇంటర్వ్యూ చేసాం. ఇద్దరం కలిసి బిర్యానీ తిన్నాం. మాస్టర్స్, మనం చేయాల్సిన బాధ్యత మనం చేయకపోతే మనకు జీవితంలో ఏం రావాలో అవి రావు. ఈ జన్మ కాదు, వచ్చే జన్మలో కూడా రావు. నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యవు, నీకు మాత్రం రావాలి. ఎలా వస్తాయి? వస్తాయా? నేను ఎప్పుడు అనుకునేవాడిని, దేవుడా, నేను దేనికోసం అయితే పుట్టానో సత్యలోపల ఆ పని చేయాలి. అదే పనిలోనే వచ్చినటువంటి ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్న మాస్టర్ని నా జీవితంలోకి ప్రవేశపెట్టు. ఒక అప్లికేషన్ పెట్టుకున్నా. పెట్టగానే అప్లికేషన్ ఈ అమ్మాయిని పంపించేశాడు. ఢిల్లీ నుంచి వచ్చింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి ఎవరో కూడా తెలియదు, ఎట్లా ఉంటుందో తెలియదు. సో మనం ఏ సంకల్పమైనా ఆ సంకల్పానికి శుద్ధి ఉంటే అది ఆ క్షణమే మేనిఫెస్ట్ అయిపోతుంది. శుద్ధి లేకపోతే అది మేనిఫెస్ట్ కాదు. నేను అనుకున్నాను 2023 నుంచి నేను తిరగడం ప్రారంభమైంది. ఇది 2024 సంవత్సరం, నెక్స్ట్ 2025. 2030 కల్లా ఈ భూమి మీద ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలు తిరుగుతాను. దయచేసి ఎవరైనా తిరిగే వాళ్ళు ఉంటే నాతో పాటు రండి, నాతో పాటు తిరగండి. 2030 లోపు పత్రిసారి చెప్పినటువంటి కళలన్నీ సాకారం అవుతాయి. దాదాపుగా కళలన్నీ సాకారం అయిపోతాయి. ఆ ఎనర్జీస్ అన్నీ ఇప్పుడు భూమి మీద జరుగుతున్నాయి. 2030 ఒక సంవత్సరానికి 365 రోజులు. మనకున్నది 2030 వరకు 6 సంవత్సరాలు. 2025, 26, 27, 28, 29, 30. ఈ 2030 లోపల నేను ఈ భూమి మీద ఉన్న 200 దేశాలకు పైగా ఉన్న దేశాలన్నీ తిరుగుతున్నాను. అన్ని దేశాల్లో ధ్యాన కేంద్రాలు పెట్టాల్సిందే. అన్ని దేశాల్లో శాకాహార ర్యాలీలు చేయాల్సిందే. అన్ని దేశాల్లో పిరమిడ్లు కట్టాల్సిందే. అన్ని దేశాల్లో ఇలాంటి వర్క్షాపులు పెట్టాల్సిందే. దీనికి మీ అందరూ రావాల్సిందే. ధ్యాన జగత్ అవడం ఎంత సులభమో తెలుసా? ఒక వ్యక్తి అనుకుంటే చాలు, సార్ నేను అమెరికా చూసుకుంటాను సార్ అని. ఒక వ్యక్తి అంటే చాలు, నేను జపాన్ చూసుకుంటా సార్ అని. అట్లా 200 మంది అంటే అయిపోయింది ధ్యాన జగత్తు. కానీ ఎవరు అనుకోవట్లేదు. దట్ ఈస్ ద ప్రాబ్లం. అర్థమైందండి? ధ్యాన జగత్ అనేది ఎంత సింపుల్ అంటే పత్రిసార్కు తెలుసు. అందుకే మనల్ని ఇలా తయారు చేశారు. ఒక వ్యక్తి వచ్చి నేను అమెరికా చూసుకుంటా అని ఒక వ్యక్తి చెప్తే, ఇంకొక వ్యక్తి వచ్చి నేను జపాన్ చూసుకుంటా అని చెప్తే, ఇట్లా 220 మంది వచ్చి నేను ఈ దేశాన్ని చూసుకుంటా అంటే అయిపోయింది. అది ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు, అన్ని జగత్తులు అయిపోయినాయి. కానీ అనుకునేది ఎవరు? ఆ అనుకోవాలి అంటే కనుక నీ పర్పస్ ఏంటో నీకు తెలిసి ఉండాలి. నీ ధ్యానం ఏంటో, నీ యొక్క పర్పస్ ఏంటో నీ ధ్యానంలో చూసుకోవాలి నువ్వు. ఈ యొక్క వెజిటేరియనిజం యొక్క ఇంపార్టెన్స్ని ఇవన్నీ మనం చెప్పాలి అంటున్నాం. చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి సంబంధించిన జ్ఞానం మన దగ్గర ఉండాలి. దాని సాధన మన దగ్గర ఉండాలి. అంతటి పుస్తకాలు చదవాలి. ఈరోజు నేను ఈ పనులన్నీ చేయడానికి కారణం ఏంటంటే ఫిజికల్ లైఫ్లో నా లైఫ్లో లేనివంటే ఏం లేవు. అన్నీ పక్కన పెట్టేసి నేను ఇటువైపు ఎందుకున్నానంటే ఈ ఫిజికల్ లైఫ్లో ఉండేదంతా ఇంపర్మనెంట్ అని నాకు తెలుసు.
అందరు ఇంపర్మనెంట్ అని మాట్లాడతారు, కానీ దాంట్లోనే పడి కొట్టుకు చచ్చిపోతుంటారు. అదే మాయ. నాకు ట్రూత్ ఏంటో తెలుసా, ట్రూత్ వైపు వచ్చేసాను. ఇక్కడ ఎన్నో డిఫికల్టీస్ ఉన్నాయి. పిఎస్ఎస్ఎంలో పనిచేయడం అంత కష్టం భూమండలం మీద ఎక్కడా ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఇది ఒక మహాసముద్రము. మహాసముద్రంలో ఎప్పుడేం జరుగుతుంది ఎవరికి తెలియదు. ఇక్కడ అన్నీ ఉంటాయి, పొగడతలు ఉంటాయి, తిట్లు ఉంటాయి, మానం ఉంటుంది, అవమానం ఉంటుంది, అన్నీ ఉంటాయి. దీంట్లో పనిచేసేవాడి మీద రాళ్ళు పడుతూ ఉంటాయి. అన్నింటిని తట్టుకొని నువ్వు పని చేయాల్సి ఉంటుంది ఇక్కడ. కానీ ఆ పని చేసినప్పుడు నీ జీవితంలోకి ఏది రావాలో అది వచ్చేస్తుంది. అర్థమైందా మాస్టర్స్? కాబట్టి మన జ్ఞానాన్ని మనం పంచుదాము. అట్లీస్ట్ ఈ స్పీచ్ విన్న తర్వాత ఎవరైనా సార్ నేను తిరుగుతాను, ఈ దేశాన్ని నేను తీసుకుంటాను సార్ దత్తత, కానీ ఎవరైనా లేస్తారా? ఒకరు లేచి చెప్పాలి. నవ్వేటోళ్ళు నవ్వుతూనే ఉంటారు వాళ్ళ జీవితం అంతా. ఎవరైనా లేచి చెప్పాలి. ఏ దేశాన్ని దత్తత తీసుకుంటావు? జర్మనీ. నీ పేరు బాలకృష్ణ. గట్టిగా చెప్పాలి కొడదాం. జర్మనీని దత్తత తీసుకుంటున్నాడు. నెక్స్ట్ పాకిస్తాన్ దత్తత తీసుకుంటావు. ఏం పేరు? ప్రేమ్. గట్టిగా చెప్పాలి కొడదాం. పాకిస్తాన్ దత్తత తీసుకుంటున్నాడు. నెక్స్ట్ రష్యా. మీ పేరు? శ్రీనివాస్ గారు రష్యాను దత్తత తీసుకుంటాడు. గట్టిగా చెప్పాలి కొడదాం. మీ పేరు? సుమన్. వినోద్. ఏ దేశాన్ని దత్తత తీసుకుంటున్నావు? దుబాయ్ని దత్తత తీసుకుంటావు. గట్టిగా చెప్పాలి కొడదాం. మీ పేరు? వెంకటరామయ్య. ఏ దేశాన్ని దత్తత తీసుకుంటున్నారు? జపాన్. గట్టిగా చెప్పాలి కొడదాం. మీ పేరు? వెంకటేశ్వరరావు. ఏ దేశాన్ని దత్తత తీసుకుంటున్నారు? కెనడా. గట్టిగా చెప్పాలి కొడదాం. మీ పేరు? జర్మనీ. విత్ హిమ్. జర్మనీ దత్తత తీసుకుంటున్నారు. ఆయనతో పాటు గట్టిగా చెప్పాలి కొడదాం. కృష్ణమూర్తి. ఏ దేశం? సింగపూర్. వెరీ గుడ్. తగ్గేదే లేదు అసలు. మీ పేరు? రాకేష్. ఏ దేశం? శ్రీలంక. గట్టిగా చెప్పాలి కొడదాం. జర్మనీ. 6 నెలల ముందే అనుకున్నావు. నువ్వు చాలా అడ్వాన్స్డ్గా ఉన్నావు మాస్టర్. గట్టిగా చెప్పాలి కొడదాం మాస్టర్కి. మనం ఇలా చెప్తాం కదా. యా. ఆనంద్. చైనా. గట్టిగా చెప్పాలి కొడదాం. అమెరికా. నాతో పాటు వచ్చేసేయండి నెక్స్ట్ ఇయర్. వెరీ గుడ్. ఢాకా. ఏం పేరు నీ పేరు? చిరుతేజ. గట్టిగా చెప్పాలి కొడదాం. సో ఇప్పుడు మనం ఇది అన్నాం కదా. ఫస్ట్ మనం ఏం చేయాలి? దీనికి పాస్పోర్ట్స్ తీసుకోవాలి. ఓకేనా? మీరు ఏ దేశం వెళ్తారో మీరు నాకు చెప్తే అక్కడ ఉన్న మన మాస్టర్లతో ఒక లెటర్ తెప్పించేస్తాం. వీసా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? మీకు స్పాన్సర్లు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. హాయిగా వెళ్ళండి. అక్కడ ఆ దేశంలో ధ్యానం చెప్పండి. మన మాస్టర్లు ఉన్నారు. మన మాస్టర్లు మిమ్మల్ని చూసుకుంటారు. నా నెంబర్ నోట్ చేసుకోండి. బయట దేశాలకు వెళ్దాము. 81-211 మళ్ళీ 211-89. ఫస్ట్లో 81, లాస్ట్లో 89 వస్తుంది. 211-211 కామన్. ఓకే, దిస్ ఈజ్ మై నెంబర్. ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు దయచేసి మీరు ఇంటికి వెళ్ళగానే పాస్పోర్ట్లో రెడీ చేసుకోండి. మీరు పాస్పోర్ట్లో రెడీ అయిపోయిన తర్వాత నాతో చెప్తే పాస్పోర్ట్లు వచ్చేసేసారంటే మీ దేశాల్లో ఆల్రెడీ మన పెరుగు మాస్టర్లు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మనం లెటర్ తెప్పించేసి వీసా ప్రాసెస్ ఇమ్మీడియట్గా స్టార్ట్ చేద్దాం. 2025 అంతా 220 దేశాల్లో 220 మనుషులు ఉండాల్సిందే. నేను డిసైడ్ అయిపోయాను. అర్థమైందా? కొంతమంది చప్పట్లు ఎందుకు కొట్టారో తెలుసా? మిగతా వాళ్ళకు కూలి పని చేసేటప్పుడు చెప్తే కనుక మా ఇంట్లో వాళ్ళకి వాళ్ళు అనుకున్నారు కదా, అలానే అనుకుంటుంటారు. 2025లో 220 దేశాల్లోంచి న్యూస్ వచ్చిందనుకో, అప్పుడు చప్పట్లు వద్దంటే కొడతారు. అర్థమవుతుందా? ఏదైనా ఒక ఆలోచనతోనే ప్రారంభమవుతుంది. ఆలోచన అన్నది అంత పవర్ఫుల్. నువ్వు దాని మీద నీకు ఎంత శాస్త్రం తెలిస్తే, దాని మీద నీకు ఆ ఆలోచనకున్న పవర్ నీకు ఎంత బాగా తెలిస్తే నువ్వు దాన్ని అంత గొప్పగా వాడుకుంటావు. ఇప్పుడు ఒక పిచ్చోడి చేతిలో వజ్రం ఉందనుకో, దానికి ఏమైనా విలువ ఉంటుందా? అది విలువైందే, కానీ దాని విలువ వీడికి తెలియదు. అలాగే ఆలోచన యొక్క విలువ 1,000,000 వజ్రాలతో సమానం. దాని విలువ నీకు తెలిస్తే నువ్వు కూడా ఒక పత్రిసార్ లాగా తిరుగుతావు. పత్రిసార్ అంతా ఆలోచనతోనే చేసిన, డబ్బులతో ఏం చేయలే. మనకు తెలుసు కదా, ఆయన చేతిలో చిల్లి గవ్వలేదు, కానీ 40 దేశాలు తిరిగేశాడు ఆయన. మనం కూడా మన చేతిలో కూడా చిల్లి గవ్వలేదు. ఏముందంటే సంకల్పం ఉంది. ధ్యానం చెప్పాలన్న సంకల్పం ఉంది. ఆ సంకల్పం మనల్ని తీసుకెళ్తుంది.
2025 మనం తిరుగుతున్నాం. 2025 మనం తిరుగుతున్నాం. 2025 మనం తిరుగుతున్నాం. 2025 మనం తిరుగుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. మాస్టర్స్ ఎలా ఉంది సెషన్? ఇప్పుడు వెళ్ళగానే మనం చేయాల్సిన పని ఏంటి ఫస్ట్ అర్జెంటుగా? థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ సార్.